Hi everybody. Today we have the topic arithmetical operators in C. మనం ఆపరేటర్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. కాకపోతే అక్కడ ఓన్లీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించే డిస్కస్ చేసాం. దాంట్లో మనం యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్ మాత్రమే డిస్కస్ చేసాం. కాదు మన సి లాంగ్వేజ్లో ఉన్న మెనీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్లో అర్థమెటికల్ ఆపరేటర్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది టైప్ అనమాట. ఈ రోజు మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ ఇన్ సి గురించి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ సిలో ఏ ఆపరేటర్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ అవి యూజ్ చేసి మనం ఎలా ఒక ప్రోగ్రామ్ ని రాస్తామనేది చూద్దాం. శాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ అర్థమెటికల్ ఆపరేటర్స్ లో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే మీకు అన్ని తెలుసు. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ కూడా మనం ఏం చెప్తాం, అర్థమెటికల్ ఆపరేషన్స్ అండ్ అర్థమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అయితే ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఇన్ సి లో మనకి 3 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. చూడండి, దీంట్లోనే ఒకటి ఇంటీజర్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇంటీజర్ అర్థమెటిక్ ఇక్కడ నేమ్ లోనే ఉంది చూడండి, ఇంటీజర్ అని. ఇంటీజర్ అంటే ఓన్లీ మనకి ఇక్కడ వాల్యూస్ ఏమై ఉంటాయి, ఇంటి టైప్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ ఉంటాయి. అంటే మన డేటా టైప్ ఏమొస్తుంది ఇక్కడ, ఇంటి డేటా టైప్, అండ్ వాల్యూస్ కూడా మనకి ఇంటీజర్ లోనే ఉంటాయి. ఎక్స్ప్రెషన్ అనేది కూడా మనకి ఇంటీజర్ లోనే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్ని కూడా ఇంటీజర్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ a = 10, b = 20 అని తీసుకున్నాం అనుకోండి, ఇవి ఇంటీజర్ వాల్యూస్. అదే మనం 0.3, 0.2 అని పెడితే ఆ ఫ్లోట్ వాల్యూస్ అవుతాయి. కానీ ఇంటీజర్ టైప్ అర్థమెటిక్ కాబట్టి దీంట్లో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు సి ఎక్స్ప్రెషన్ ఎంత వస్తుంది, 10 + 20 ఎంత వస్తుంది, 30 వస్తుంది. 30 అనేది కూడా ఇంటీజర్ వాల్యూ. కాబట్టి ఇంటీజర్ అర్థమెటిక్ ఓన్లీ కంటైన్స్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, రియల్ అర్థమెటిక్. రియల్ అర్థమెటిక్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రియల్ వాల్యూస్. రియల్ వాల్యూస్ అంటే ఏం చెప్తామండి, పాయింటర్ వాల్యూస్ రియల్ వాల్యూస్ అంటాం కదా మనం. ఇక్కడ పాయింట్ వాల్యూస్ అంటే ఏమొస్తుంది, డేటా టైప్ అనేది. మన డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాము, ఇంటీజర్ అయితేనేమో ఇంటి వాల్యూస్ వస్తాయి, ఫ్లోట్ అయితేనేమో పాయింటర్ వాల్యూస్ వస్తాయి, క్యారెక్టర్ అయితేనేమో క్యారెక్టర్ వాల్యూస్ వస్తాయని చెప్పాము. అంటే ఇక్కడ ఫ్లోట్ రియల్ వాల్యూస్ అంటే పాయింటర్ వాల్యూస్ కదా. పాయింటర్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏ డేటా టైప్ తీసుకుంటాం, ఫ్లోట్ అనే డేటా టైప్ ని తీసుకుంటాం. సో ఫ్లోట్ అనే వాల్యూస్ ఇక్కడ డేటా టైప్ తీసుకున్నాం, ఫ్లోట్ అండ్ వేరియబుల్ a, b, c. సో ఇక్కడ వాల్యూస్ అనేవి ఏంట్లో ఉన్నాయి, ఫ్లోట్ డేటా టైప్ లో ఉన్నాయి. కాబట్టి ఫ్లోట్ డేటా టైప్ అంటే ఇక్కడ ఏమొస్తాయి, వాల్యూస్ లో పాయింటర్ వాల్యూస్ వస్తాయి. ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, ఎక్స్ప్రెషన్ కూడా ఫ్లోట్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ మనకి a = 10.2, b = 10.8 అని తీసుకున్నాం అనుకోండి. ఇవి రెండు కూడా పాయింటర్ వాల్యూసే కదా. ఈ రెండు కూడా పాయింటర్ వాల్యూసే, 10.2, 10.8 ఈ రెండు కూడా పాయింటర్ వాల్యూస్ లో ఉన్నాయి. అండ్ డేటా టైప్ ఫ్లోట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, c = a + b అంటే 10.2 + 10.8 మొత్తం అడిషన్ ప్రోగ్రామ్ కదా. అడిషన్ చేస్తే ఏమొస్తుంది, 10.2 + 10 అంటే 10 + 10 20, 20.2 + 0.8 మొత్తం ఎంత వస్తుంది, 21 వస్తుంది. దిస్ ఈస్ ది పాయింటర్ వాల్యూ. దిస్ ఈస్ ది రియల్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ది అర్థమెటిక్ ఆపరేషన్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఇది అర్థమెటిక్ ఆపరేషన్ లో మనకి ఇంకోటి ఉంది, అదే మనకి మిక్స్డ్ అర్థమెటిక్. మిక్స్డ్ అర్థమెటిక్ ఇక్కడ ఆల్రెడీ మనం చెప్తున్నాం నేమ్ లోనే. మిక్స్డ్ అర్థమెటిక్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూస్. అదే మిక్స్డ్ అర్థమెటిక్ లో ఇంటీజర్ వాల్యూస్ మరియు ఫ్లోట్ వాల్యూస్ రెండు కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ అర్థమెటిక్ అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ int = a అండ్ ఫ్లోట్ b, c తీసుకుందాం, b, c. ఇప్పుడు ఏమొస్తుంది, ఇంటి ఏ వాల్యూ ఎందులో ఉంది, ఏ టైప్ లో ఉంది, ఇంటీజర్ వాల్యూలో ఉంది. b, c అనేది ఫ్లోట్ డేటా టైప్ లో ఉంది. ఈ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం, మిక్స్డ్ అర్థమెటిక్ అంటాం. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, c = a + b ఇలా వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఇంటీజర్ వాల్యూ కాబట్టి పాయింట్ వాల్యూస్ ఉండవు, ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ b అనేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ అంటే పాయింటర్ వాల్యూస్ లో వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10.5 మొత్తం వాల్యూస్ ఎంత వస్తుంది, 20.5. దిస్ ఈస్ ది మిక్స్డ్ అర్థమెటిక్. ఓకేనా. నెక్స్ట్
నెక్స్ట్ కమింగ్ టు శాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ ది అర్థమెటికల్ ఆపరేటర్స్. ఈ అర్థమెటికల్ ఆపరేటర్స్ లో మనం అన్ని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తాం. ఎందుకంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ లో ఏమని చెప్తున్నాం, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ కాబట్టి ఆ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ని ఇక్కడ రాస్తున్నాం. చూడండి, ఇంక్లూడ్ stdio.h మనం యాష్ అని చెప్తున్నాం. యాష్ అంటే ఏం చెప్పాం ప్రీవియస్ క్లాస్ లో, ప్రతి ప్రోగ్రామ్ కి కూడా కంపల్సరీగా మనం హెడర్ ఫైల్స్ అనేవి రాస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో యాష్ అంటే ప్రీ ప్రాసెసర్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామర్, ప్రీ ప్రాసెసర్. యాష్ ని ఇక్కడ ప్రీ ప్రాసెసర్ అంటాం, ప్రీ ప్రాసెసర్. ఇంక్లూడ్ stdio.h అంటే ఏం చెప్తున్నాం, stdio.h అంటే .h అనే ఫైల్ అంటే ఏం చెప్పాం, హెడర్ ఫైల్స్. దీన్ని హెడర్ ఫైల్ అంటాం. హెడర్ ఫైల్ ఎందుకు చేస్తాం, ఈ హెడర్ ఫైల్స్ లో ఉన్న లైబ్రరీ ఫంక్షన్స్, ఈ హెడర్ ఫైల్స్ లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ కానీ లైబ్రరీ ఫంక్షన్స్ కానీ ఏవైనా ఉంటే అవి ప్రోగ్రామ్ లో మనకి ఎక్కడైనా అవసరం పడినప్పుడు ఈ హెడర్ ఫైల్స్ నుంచి తీసుకుంటాం కాబట్టి దీన్ని ముందుగానే డిక్లేర్ చేస్తాం హెడర్ ఫైల్స్ ని. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h అన్నమాట. హెడర్ ఫైల్స్ అంటే stdio.h అంటే ఏం చెప్పాం, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h. This is the library function of stdio.h. And next ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాం, సి ప్రోగ్రామ్ లో మనం రాసేటప్పుడు సి ప్రోగ్రామ్ లో మనం రాసే ప్రతి ఇన్స్ట్రక్షన్ కానీ ప్రతి ప్రోగ్రామ్ లైన్ కానీ మెయిన్ ఫంక్షన్ నుంచి మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వితౌట్ మెయిన్ ఫంక్షన్ ద ప్రోగ్రామ్ సి కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా, సి అనేది మెయిన్ ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ బ్రేస్ చేస్తున్నాం, ఎందుకంటే మెయిన్ తర్వాత ఓపెన్ బ్రేస్ చేస్తాం, ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, డేటా టైప్ ఏమి ఇచ్చాం, ఇంటీజర్ డేటా టైప్. ఇప్పుడే డిస్కస్ చేసాం మనం. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏం చెప్పాం, ఓన్లీ ఇంటి వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. సో ఇంటి ఏమి తీసుకున్నాం, వేరియబుల్స్ a, b. a కి వాల్యూస్ ఎంత ఇచ్చాం 10 అండ్ b వాల్యూస్ ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు b = 20. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ చెప్పాను చూడండి. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ మనం a, b వాల్యూస్ ని డిక్లేర్ చేసాము 10 and 20 అని, 10, 20 అని. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ వాల్యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ వాల్యూస్ తీసుకున్నాం, ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాం, వీటిని మళ్ళీ మనం ప్రోగ్రామ్ లో ఎక్స్క్యూట్ చేయాలి. కాబట్టి మరి ఈ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఈ a, b వాల్యూస్ బేస్ చేసుకొని ఆపరేటర్స్ అంటే మనం పర్ఫామ్ చేస్తాం. చూడండి, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఎందుకు చేస్తాం, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ లో మనం రాసే ప్రోగ్రామ్ ని మనకి ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత అవుట్పుట్ చూడడం కోసం ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ని వాడతాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాం, ఫస్ట్ ప్రింట్ఎఫ్ లో /n. చూడండి, ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ /n అంటే ఇక్కడ ఏం చెప్తామంటే నెక్స్ట్ లైన్. ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో /n ఎందుకు చేస్తామంటే ఆఫ్టర్ రైటింగ్ ఆ ప్రోగ్రామ్ మనకి రిజల్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే కంప్లీట్ గా జంబ్లింగ్ రాకుండా ఉండడం కోసం /n చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లో ప్రింట్ అవుట్ ఏమొస్తుంది, నెక్స్ట్ లైన్ లో వస్తుంది. అసలు /n ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ పక్కనే ఇలా వస్తూ ఉంటుంది. ఇలా వస్తున్నప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అంతా కూడా మిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి మీనింగ్ లెస్ వస్తుంది. కాబట్టి /n అనేది నెక్స్ట్ లైన్ కోసం వాడతాం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ a అంటే ద వాల్యూ ఆఫ్ a అనేది ప్రింట్ఎఫ్ లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ లో ఏమొస్తుంది, అవుట్పుట్ లో ఇక్కడ కూడా సేమ్ ద వాల్యూ ఆఫ్ a అని వచ్చేస్తుంది. తర్వాత ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ అంతా 10 కాబట్టి ఇక్కడ ఈక్వల్స్ టు 10 వస్తుంది. చూడండి, %d అనేది ఇక్కడ ఏమొస్తుందంటే ఆపరేషన్ స్పెసిఫైర్ అంటాం మనం. ఆపరేషన్ స్పెసిఫైర్, ఈ స్పెసిఫికేషన్ ఇంటీజర్ కాబట్టి %d వస్తుంది. దీన్ని ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ కోసం %d ని యూజ్ చేస్తాం ఫర్ ది స్కానింగ్ ఆర్ రీడింగ్ ఆఫ్ ఏ వాల్యూస్. ఇక్కడ ఏ వాల్యూ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా సేమ్ /n. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో ద వాల్యూ ఆఫ్ b, సేమ్ ద వాల్యూ ఆఫ్ b వస్తుంది. తర్వాత వాల్యూ ఈక్వల్స్ టు 20 ప్రింట్ అవుతుంది. సేమ్ %d b వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రెండు వాల్యూస్ ప్రింట్ అయ్యాయి కదా, ప్రింట్ లో ఏ వాల్యూ ప్రింట్ అయింది, బి వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఆపరేషన్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఫస్ట్ ఆపరేషన్ నెక్స్ట్ లైన్ /n ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. తర్వాత ది అడిషన్ వాల్యూ అంటే నెక్స్ట్ ఏం వస్తుంది, అడిషన్ వాల్యూ వస్తుంది. అడిషన్ వాల్యూ అనేది %d a + b
బి అంటే ఇలా వస్తుంది, a ప్లస్ బి వస్తుంది. a ప్లస్ బి కూడా ఎంత వస్తుంది? 10 ప్లస్ 2 అంటే 12 వస్తుంది. 10 ప్లస్ 2 అంటే 12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్ లో నెక్స్ట్ ప్రింట్ ఎఫ్. నెక్స్ట్ మళ్ళీ స్లాష్ అని ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. వెంటనే మళ్ళీ స్లాష్ అని ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్లాష్ అయిన తర్వాత ది సబ్స్ట్రాక్షన్ సేమ్ మళ్ళీ సబ్స్ట్రాక్షన్ a మైనస్ బి అంటే 10 మైనస్ 2 ఈక్వల్స్ టు 8 ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ మళ్ళీ సేమ్ స్లాష్ అని కాబట్టి మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వస్తుంది. మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత వస్తుంది? a ఇంటూ బి కదా అంటే 10 ఇంటూ 2 ఈక్వల్స్ టు 20 వచ్చేస్తుంది. నెక్స్ట్ డివిజన్ పర్సంటేజ్ బి కాబట్టి a బై బి ఈక్వల్స్ టు 10 బై 2 ఈక్వల్స్ టు 5 వస్తుంది. నెక్స్ట్ స్లాష్ అని మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. ద రిమైండర్ వాల్యూ, రిమైండర్ అంటే ఏం చెప్తాం? శేషం కదా, శేషం ఎంత వస్తుంది? 7 బై 2 అంటే 0 వచ్చేస్తుంది. ఓకేనండి, ఇది క్లియర్. చూడండి అన్ని వాల్యూస్ అన్ని ఆపరేషన్స్ వచ్చాయి మనకి అర్థమెటిక్ ఆపరేషన్ లో. అడిషన్ వచ్చేసింది, సబ్ట్రాక్షన్ వచ్చింది, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్. ఆల్ ఆపరేటర్స్ performed in the arithmetical operators. This is the arithmetical operations using operators in C. Okay, thank you.